హలో ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చి మెంతాకు పచ్చడి. ఈ మెంతాకు అనేది రక్తహీనతను పోగొడుతుంది, షుగర్ పేషెంట్కి ఇన్సులిన్గా పనిచేస్తుంది. ఇది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చి 6 ఎండుమిర్చి, మీ కారానికి తగ్గట్టు తీసుకోండి, 2 పాయల వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 రెమ్మల కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, మెంతి ఆకు 3 కట్టలు తీసుకున్నాను. తరువాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అది బాగా హీట్ అయ్యాక మనం తీసుకున్న పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, తుంచి పెట్టుకున్న ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి, చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు వేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న మెంతి ఆకు వేసి మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుని సరిపడినంత సాల్ట్ యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్లో అయింది కదా, దీంట్లో ఈ బెల్లం అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ తాలింపుకి అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 2 ఎండుమిర్చి వేసి జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన మెంతి ఆకు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. Press the bell icon.